హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆర్టిజం. నార్మల్గా ఆర్టిస్టిక్ కిడ్స్ ఎలా ఉంటారంటే ఒక ఇచ్చిన పనిని చేయడానికి బద్దకిస్తారనమాట. అంటే ఫుల్గా అవాయిడ్ చేస్తుంటారు. ఏ పని మనం చెప్పినా కానీ ఎస్కేప్ అవ్వడము, లేకపోతే కింద పడి బొర్లడము, లేకపోతే అవాయిడ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోవడము, దాక్కోవడము, లేకపోతే ఆ పని చేయకుండా ఎస్కేప్ అవ్వడానికి ఎవరితో అయితే ప్యాంపరింగ్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము, వాళ్ళ మీద పడుకోవడము, రానని చెప్పి మొండికేస్తుంటారు కదా. సో అలా కాకుండా ఆటిజం కిడ్స్లో మెల్లమెల్లగా మనము కమెంట్స్ ఫాలోయింగ్ అనేది చేయించుకోవాలి. అంటే స్టార్టింగ్లో అయితే వినరు. సో మనం ఏం చేయాలంటే ఏదైనా హైపర్ తగ్గించడానికి కొన్ని యాక్టివిటీస్ చేయించి తర్వాత కామ్ డౌన్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఈ యాక్టివిటీస్ అంటే మనము కమెంట్స్ ఫాలోయింగ్ చేయిస్తూ ఉండాలి. నార్మల్గా ఒక టేబుల్ మీద బాటిల్ ఉంటే ఆ బాటిల్ని తీసుకురాపో అని చెప్పడము, లేకపోతే గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పైన పెట్టేసేయని చెప్పడము, గ్లాస్ తీసుకురాపో అని చెప్పడము, ఏదో ఒకటి వర్క్ చేస్తుంటే వాళ్ళు అలా చేయించడం వల్ల ఏమిటంటే వాటి అంటే ఐడెంటిఫికేషన్ నేర్చుకుంటారు. అంటే బాటిల్ ఎక్కడుంది, గ్లాస్ ఎక్కడుంది, వాళ్ళు గ్లాస్ తీసుకురాపో అన్నప్పుడు గ్లాస్ తీసుకురావడము, బాటిల్ తీసుకురాపో అన్నప్పుడు ఇది బాటిల్ అని గుర్తుపట్టడము, ఇలా యూజ్ అవుతుంటాయి అన్నమాట. సో రెగ్యులర్గా మనము ఎవరైతే ఆర్టిస్టిక్ కిడ్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలంటే, వాళ్ళ పనిని వాళ్ళు క్లియర్గా చేసుకోగలగాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే యాక్టివిటీస్ అనేటివి అంటే కామెంట్స్ అనేటివి ఫాలో చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్గా మనము. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇండిపెండెంట్గా అవ్వడానికి, అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట ఈ యాక్టివిటీస్ అంటే కమెంట్స్ ఫాలోయింగ్ వల్ల. సో మనం ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలిగేలా ఉండాలి. అలాంటప్పుడే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఏదైనా సరే. అందులో నేను ఈ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నానంటే సాత్వికకి ఇక్కడ డబల్ కామెంట్ చేస్తున్నాను. ఒక గ్లాస్లో బీట్ వేసి రమ్మని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో రింగ్ టవర్ తీసుకొని రింగ్ వేయమని చెప్తున్నాను అనమాట. సో రెండు యాక్టివిటీస్ని ఒకటేసారి చేయమని చెప్తున్నాను. అంటే ఏదైనా సరే రెండు పనులను ఒకటేసారి చేసుకోగలిగేలా తనని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో.